పనస కుడుములని నీళ్ళతో తడుపుకున్న చేత్తో. నమస్తే అండి. ఈరోజైతే ఈ పనస తొనలతో రుచితో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ పనస కుడుములను అయితే చేద్దామండి. ఈ కుడుముల కోసం ముందుగా 1 కప్పు పనస తొనలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు బెల్లం, వీటితో పాటే 1 కప్పు బియ్యం పిండి, 6-7 యాలకులు, చిటికెడు ఉప్పు, చివరిగా 2 చెంచాల నెయ్యి. కుడుముల కోసం అయితే ముందుగా వీటిలో గింజలన్నింటినీ తీసుకుని వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుని ఇలా పొయ్యి మీద కడాయిని అయితే పెట్టుకుని ఈ 1/2 కప్పు బెల్లాన్ని అయితే వేసుకుని ముక్కలుగా చేసుకున్నటువంటి పనస తొనలను కూడా వేసుకుని కొబ్బరిని కూడా వేసుకుని ఇంతటినీ ఒకసారి అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడకనిద్దామండి. ఈ పూర్ణం అయితే కావచ్చుందండి. దించే ముందర కాస్త ఇలాచీని అయితే వేసుకుని ఏదైనా పాత్రలో తీసి పెట్టుకుందాం. ఇలా పొయ్యి పైన వేరొక బాండీని అయితే పెట్టుకుని 1 కప్పు బియ్య పిండికి 1.5 కప్పుల నీళ్ళు అయితే వేసుకుందామండి. సరిపడా ఉప్పుని, కొంచెంగా నెయ్యిని అయితే వేసుకుందామండి. ఎసర కొంచెంగా మరుగుతున్నప్పుడే ఇలా ఈ బియ్య పిండిని వేసుకుని ఇంకా చక్కగా ఇది ఉండలు లేకుండా అయితే కలిపి పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దామండి. చూసారు కదా, బాండీకి అయితే ఎంత చక్కగా వేసుకుందో పళ్ళెంలో తీసుకుని చల్లారనిద్దామండి. ఈ కుడుములు చేసేలోగా పొయ్యి మీద కడాయిని అయితే పెట్టుకుని కొంచెంగా నీళ్ళు పోసుకుని మట్టను పెట్టుకుని మరగనిద్దాం. ఇలా ఈ బియ్య పిండి ముద్దనికి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా అరటాకుపై వీలైనంత వరకు పలుచుగా అద్దుకుని పనస కొబ్బరి పూర్ణాన్ని అయితే ఇలా పెట్టుకుని ఈ విధంగా నొక్కి పెట్టుకుందాం. పళ్ళెంలో పెట్టుకుందాం. అరటాకులు అందుబాటులో లేని వాళ్ళైతే ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా వీటన్నింటినీ 10-15 నిమిషాల వరకు అయితే ఆవిరిపై ఉడకనిద్దామండి. రుచితో పాటు 10 నుండి 15 నిమిషాల వరకు ఉడకనిద్దాం. ఇదైతే కావచ్చిందండి. ఇంకా చూద్దాం. ఆరోగ్యంగా ఉండే పనస కుడుములు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అయితే